హాయ్ హలో ఎల్లరికం వనకం వెల్కమ్ టు మై ఛానల్ స్పెషల్ జర్నీ. ఇవాళ నేను 2 స్నాక్ ఐటమ్స్ అయితే చూపిస్తాను. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. సో చూసారు కదా, ఒక బౌల్లో అటుకులు తీసుకున్నాను, కొంచెం పల్లీలు, పుట్నాలు, 2 టమాటోలు, కరివేపాకు, 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుని నేను వేసిన అటుకుల్ని మంచిగా ఫ్రై చేసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకుంటున్నాను. ఈ అటుకులు అనేది మంచిగా ఫ్రై అవ్వాలి, అప్పుడే క్రిస్పీగా తింటున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. సో నెక్స్ట్ అయితే నేను సేమ్ అదే ఆయిల్లో నేను తీసుకున్న పల్లీలను కూడా ఫ్రై చేస్తున్నాను. పల్లీలు ఫ్రై చేసుకునేటప్పుడు కరెక్ట్గా చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలానే ఎక్కువ మంట పెట్టేసినా మాడిపోతాయి, అలానే సరిగ్గా వేపకపోయినా మెత్తగా ఉంటాయి. సో నేను తీసుకున్న అటుకులు అయితే మంచిగా ఫ్రై చేసి ఒక గిన్నెలో పెట్టుకున్నాను. సో పల్లీలు కూడా ఫ్రై చేసేసాను. నెక్స్ట్ అయితే పుట్నాలు, ఇవైతే ఎక్కువసేపు ఫ్రై చేయక్కర్లేదు, జస్ట్ ఆయిల్ అనేది వేడిగా ఉంది కాబట్టి జస్ట్ అలా వేసి అలా తీసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ అయితే కరివేపాకు కూడా మంచిగా ఫ్రై చేసేసాను. సో చూసారా, నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక గిన్నెలో వేసుకున్నాను. ఇవన్నీ వేడిగా ఉన్నప్పుడే పసుపు, ఉప్పు, కారం అనేవి మిక్స్ చేసుకుంటే ఈజీగా మిక్స్ అయిపోతుంది. పిల్లలు తినేటప్పుడు కారం అనేది కొంచెం తగ్గించుకోండి, అప్పుడు వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. నేనైతే అన్నిటినీ మంచిగా మిక్స్ చేశాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా, చాలా బాగుంది. చూసారా, చాలా క్రిస్పీగా ఫ్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ అయితే 2 ఆనియన్స్, 2 టమాటోస్ తీసుకుని సన్నగా స్లైస్లా కట్ చేసుకున్నాను. ఆనియన్ మీద కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం చాట్ మసాలా, కొంచెం నిమ్మరసం వేసి ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న అటుకుల మిక్చర్ని అయితే పైన వేసేస్తున్నాను. చాలా బాగుంటుంది ఈ టమాటో అటుకుల మిక్చర్, సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ అయితే నేను పైన టమాటో పెట్టుకున్నాను. ఇప్పుడు కావాల్సిన అటుకుల మిక్చర్ పైన వేసుకోవచ్చు, ఇది మన ఇష్టం. ఇలా వేసుకుని పైన కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం నిమ్మరసం కూడా వేసుకొని తింటే అత్తిరిపోద్ది, చాలా టేస్ట్గా ఉంటుంది. దీని గురించి చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. అటుకుల మిక్చర్ చేసుకున్నప్పుడు ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. 2 స్నాక్ ఐటమ్స్ అనేది రెడీ అయిపోతాయి. చూసారా, ఒక దెబ్బకి 2 పిట్టలు అని చెప్పాను కదా. ఇటు అటుకుల మిక్చర్, అటు టమాటో మసాలా అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరైతే ట్రై చేయండి, టేస్ట్ అయితే అద్భుత. చూడ్డానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మా అబ్బాయి అయితే తింటున్నాడు, వాడికి నోరు నిండిపోయింది, మాటలు లేవు. సో నా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.